హలో వెల్కమ్ టు పొలిటికోస్. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వారి ఆధ్వర్యంలో కూడా విద్యార్థి సంఘాలు విద్యార్థులందరూ కలిసి కూడా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పరిపాలనా భవనం వరకు కూడా భారీ ఎత్తున ర్యాలీ చేశారు. పెరిగినటువంటి ఆ ఫీజుల గురించి కూడా పూర్తిగా కూడా తగ్గించాలని చెప్పేసి కూడా వారు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో అసలు వారు ఏం కోరుకుంటున్నారు, వారి సమస్యలు ఏంటి, ఇలాంటి అనేక విషయాల గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే, నా పేరు ఝాన్సీ, ఏబీవీపీ సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్. ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీలో కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాల గడ్డైనటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో ఇవాళ పైసలు ఉన్నోడికే చదువులు అనే విధంగా ఈ యొక్క వీసీ యొక్క పరిపాలనా విధానం కావచ్చు, యూనివర్సిటీ యొక్క వ్యవహారికత ఉంది. ఇలా ఎగ్జామ్ ఫీజుల పేరుతో, సప్లీ ఫీజుల పేరుతో, కోర్స్ ఫీజుల పేరుతో, మెస్ చార్జెస్ పేరుతో అడ్డగోలుగా పేద విద్యార్థుల నుంచి ఇలా ఫీజులు వేలకు వేలు వసూలు చేసి ఉన్నత విద్యను దూరం చేసే కుట్ర వన్నుతా ఉన్నారు. ఈ రోజు పైసలు ఉన్నోడికే చదువులు అనే విధంగా ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ తీరు ఉంది. కాబట్టి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకొనైనా పేద విద్యార్థులకు అండగా ఉండే విధంగా ఫీజులను తగ్గించాలని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. లేదంటే ఇంతకింత ఉద్యమాలు ఉధృతం చేస్తామని ఈ యొక్క వీసీని కావచ్చు, ప్రభుత్వాన్ని కానీ వచ్చి హెచ్చరిస్తా ఉన్నాం. సమస్య ఏంటంటే మనము గత ప్రభుత్వంలో చూసుకుంటే అనేక కాలేజీలు ఎయిడెడ్గా అన్ఎయిడెడ్గా చేసేసి దానికి కొన్ని స్పెషలైజేషన్లు అవసరం లేని స్పెషలైజేషన్లు ఇచ్చి దానికి ఏంటంటే విద్యార్థుల నుంచి చాలా ఫీజులు వసూలు చేస్తున్నారన్న. ఇప్పుడు నా ఎగ్జాంపుల్ నాదే నేను చెప్పుకుంటా. నేను బీబీఏలో లాజిస్టిక్స్ స్పెషలైజేషన్ ఈ లాజిస్టిక్స్ స్పెషలైజేషన్ తీసుకొచ్చినప్పటి నుంచి నేను ఇప్పుడు సెకండ్ ఇయర్ అయింది. అది ఇంకా లాస్ట్ ఇయర్ ఇంకొక సంవత్సరం ఉంది, ఇది కాలేదు. ఇంకా ఈ యొక్క 2 ఇయర్స్లో నేను దాదాపు ₹1,00,000 ఫీజు కట్టినాను. అంత ముందుకు ఎట్లుండే అన్న, మా కాలేజ్లో 5,000 కడితే చాలు మొత్తం 3 సంవత్సరాలు అయిపోతుండే మా డిగ్రీ. ఇప్పుడు అట్లా కాదు. మేము ఇప్పుడు ఆ ఫీజు తగ్గించుకోవడానికి మేము ఫీ రియంబర్స్మెంట్లు, స్కాలర్షిప్లు అని మొత్తం ఎంఆర్ఓ చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇంకోటి ఇప్పుడు చాలా మంది అనుకుంటారు మాకు ఎంత చదివినా గ్రేడ్ తక్కువ వస్తుంది. ఇది కావాలని చేస్తున్న కుట్ర. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక మెరిట్ స్టూడెంట్ అన్న. నా ఒక రిజల్ట్ చూస్తే సీక్రెట్కి ఎప్పుడు ఒకసారి సీక్రెట్ వచ్చింది. సరే నేను 900 పాస్ అయినా మా స్టూడెంట్స్ మా ఫ్రెండ్స్ వాళ్ళు ఫెయిల్ అయ్యారు. వాళ్ళు పెట్టుకుంటే ఫెయిల్ అయిన విద్యార్థికి ఏ గ్రేడ్ వచ్చిందన్న. ఇది కుట్ర కాదన్న. నేను చెప్తున్నా, నేను ఎప్పుడైతే జీవో నెంబర్ 35 ఆ టైంలో నేను ఏదైతే ఈ మీడియా ముందు నేను ప్రశ్నించడం జరిగింది. అంటే సంవత్సరానికి 47,000 ఫీజు కడుతున్నాం, హైయెస్ట్ ఏది ఫీ పేయర్ ఆఫ్ ఏపీ కాలేజ్ అంటే ఆ మాట అన్నందుకు మన మేనేజ్మెంట్ సస్పెండ్ చేసింది అన్న. కాలేజ్లో నుంచి క్లాస్ నుంచి రాకుండా చేసింది అన్న, టార్గెట్ చేసింది అన్నమాట వాడి. అయితే కొన్ని రోజుల వరకు నేను రాలేదు, నేను అయినా వచ్చి ఉద్యమం ఆపేయలేదు. ఎందుకంటే ఇప్పటికి చాలామంది పేదవర్తి విద్యార్థులు ఇప్పుడు నిన్ననే నాకు ఫోన్పేలో ఇప్పుడు నాకు ₹6 ఉన్నాయి ఫోన్పేలో మొత్తం చూస్తే. ఈ ఫోన్పేలో నాకు నిన్ననే 2,200 కరెక్ట్ అవి ఉండే ₹1 కూడా ఖర్చు పెట్టకుండా డైరెక్ట్గా ఉన్నట్టు కట్ చేసిన ఖర్చు చేసిన. ఇప్పుడు ₹6 మేము ఎటు పోవాలన్నా మేము ఒకటి ఇంకోటి ఇంకా పెరుగుతూనే ఉన్నాయి ఫీజులు. ఏడేడు ఏదైతే కాలేజీలు ఉన్నాయో దాన్ని అన్ఎయిడెడ్గా చేసేస్తున్నారు. దీని ద్వారా ఏమవుతుందంటే కొన్ని ఇంకా వేరే రకాల కోర్సు తీసుకొస్తున్నారు. స్పెషలైజేషన్లు ఇంకా చాలా ఎక్కువ పెరుగుతున్నాయి. ఇంకా పెరగడం వల్ల అందులో కావాలని ఇంకొన్ని యాడ్ చేసి వాళ్ళ యొక్క దందాన్ని ఇంకా పెంచుతున్నారు. ఇంకేంటంటే ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అన్నీ ఇంక్లూడింగ్ ఎవ్రీ టెరిటరీలో ఫెయిల్ అయింది, అంటే ఎవ్రీ అడ్మినిస్ట్రేషన్లో ఫెయిల్ అయిందండి. ఇప్పుడు మనం అగ్రికల్చర్ సెక్టార్లో చూసుకున్నా, ప్రైవేట్ సెక్టార్లో చూసుకున్నా, ఇలా టెరిటరీ సెక్టార్లో, సర్వీస్ సెక్టార్లో చూసుకున్నా, ఈ మూడిట్లో ఫెయిల్ అయింది. అలాగే విద్యార్థులకు సమస్యలు పరిష్కరించడంలో కూడా ఫెయిల్ అయింది. నేను ఏవి కాలేజు ఒకప్పుడు రేవంత్ రెడ్డి మా కాలేజీలో చదువుకున్నాడు. 89లో ఆయన డిగ్రీ ఫినిష్ చేసిండు కరెక్ట్. ఆ టైంలో మా కాలేజ్లోనే వసతులు సరిగా లేవు, వాష్రూమ్స్ అవన్నీ ఒకటి కూడా సరిగా లేవు. ఇంకోటి అక్కడ అన్ఎయిడెడ్గా చేసి ఫీజులు చాలా ఎక్కువ పెంచుతున్నారు. ప్లస్ సర్టిఫికేట్ కోర్స్ అని ఆ కోర్సులు అనేసి ఇక మిగతా ఏవైతే చెదారాలని ప్లస్ ఈ ఫీజులు తీసుకున్నాను కూడా మెయింటెనెన్స్ సక్కర్లేదు, వాటర్ కూడా సక్కగా ఉండలేవు అన్న మా కాలేజ్లో. ఇది నా ప్రకారం నేను చేస్తాను. ఇంకోటి ఎగ్జామ్ ఫీజులు ఖచ్చితంగా తగ్గించాలి. ఎగ్జామ్ ఫీజులు ఏదైతే అంతకాలం పెంచాల్సిన అవసరం లేదు, ఇంత తక్కువ తీసుకున్నా సరిపోతుంది. మీరు ఇంకోటి కోర్సు ఫీజులు అనేసి మీరు స్పెషలైజేషన్ కావాలని తీసుకొస్తారు. అది పనికిరాని స్పెషలైజేషన్. నేను సెకండ్ ఇయర్ ఉన్నా కదా, నాకు ఇది అర్థమవుతుంది, ఇది కావాలని తీసుకొచ్చిన కోర్సు అది. ఇప్పుడు ఇక్కడ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో మనము
ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకనగా గత సంవత్సరాలుగా ఉస్మానియా యూనివర్సిటీ మొత్తం ఫీజులు విచ్చలవిడిగా తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఎందుకనని ఏబీవీపీ ప్రశ్నిస్తుంది. సో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ రోజు ధర్నా చేయడం కారణము మీరు ఎట్లయితే ఫీజులు పెంచిరో ఆ ఫీజులు వెంటనే తగ్గించాలని చెప్పేసి స్టూడెంట్స్ అందరము ధర్నాకి దిగినాము. ఉన్నటువంటి ఫీజులను తగ్గించాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉంది. మనం ఈరోజు చూసినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీల కన్నా 3 రేట్లు ఉన్నటువంటి ఈ పరీక్ష ఫీజును తగ్గించాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉంది. ఎందుకంటే చూడటు ఒక ఉన్నత విద్యను చదువుకోవాలని ఏదో మారుమూల గ్రామాల నుంచి మారుమూల జిల్లాల నుంచి హైదరాబాద్కి వస్తే వేలాది రూపాయలు ఫీజులు కట్టించుకొని ఈరోజు విద్యార్థులను దూరం చేసే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. దీన్ని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఎందుకంటే మనం చూస్తున్నాం ఎక్కడి నుంచో జిల్లాలకు వెళ్ళి వచ్చినటువంటి విద్యార్థులు ప్రైవేట్ గవర్నమెంట్ హాస్టల్లో ఉండి చదువుకుంటూ ఈ యొక్క పరీక్షల ఫీజులు కట్టలేక విద్యను వ్యాపారంగా విద్యను ఆపేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఇమ్మీడియట్గా ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు పరీక్షల ఫీజులు తగ్గించాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉంది. మనం చూసినట్లయితే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద దగ్గర బడ్జెట్ లేక ఏదైతే పరీక్ష ఫీజుల విధానంతో విద్యార్థులను ముక్కు పిండి వసూలు చేస్తున్నటువంటి పరీక్ష ఫీజులను ఈ యొక్క ఫ్యాకల్టీ అయితే ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న ఫ్యాకల్టీని జీతాలుగా ఇస్తున్నారు. దీన్ని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇప్పటికైనా సరే ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి ఫీజులు తగ్గించాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. లేని ఏళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి శ్రీకారం చుడతామని చెప్పేసి ఏబీవీపీ హెచ్చరిస్తూ ఉంది. స్టార్టింగ్ 500 ఉండే 500 నుంచి 1000కి వచ్చింది. 1000 ఇప్పుడు 3000 అయింది. సో లో క్లాస్ పీపుల్ వాళ్ళు కట్టలేము. బికాస్ మమ్మీ వాళ్ళు కష్టపడి మనం చదివిస్తున్నారు కాబట్టి మేము కట్టలేము. యాజమాన్యం దగ్గరికి వెళ్ళి ఇంత ఫీజులు పెంచడం ఏంటని అడిగినాము. మాకేం తెలియదు, వాళ్ళు పెంచుతున్నారు కాబట్టి. అంటే ఎట్లా అంటే ఇది సప్లీస్ ఫీజు కూడా పెంచుతున్నారు. ఇప్పుడు దానికి తక్కువ వేయాలండి. ఒక ఎగ్జామ్లోనేనా లైక్ సప్లిమెంటరీ కానీ పేపర్ ఇవాల్యుయేషన్ సంబంధించి కూడా ఏమైనా పెంచడం కానీ అట్లా ఏమైనా ఉందా? సప్లీ ఫీజు కూడా పెంచుతున్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. దాదాపు ఒక 600 మంది విద్యార్థులతో ఇక్కడ ధర్నా వీసీ ఛాంబర్ కూడా ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఒక ధర్నాకి ఒక ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యూనివర్సిటీ కేంద్రంగా చదువుకున్నటువంటి విద్యార్థులకు అందరికీ కూడా ఈరోజు ఒక నెత్తినొప్పిగా తయారవుతుంది. ఏంటంటే 500-600 ఉన్నటువంటి ఫీజు స్ట్రక్చర్ని, ఎగ్జామ్ ఫీజు స్ట్రక్చర్ని ఈరోజు దాదాపు 3 నుంచి 3500లకు పైగా పెంచినటువంటి యూనివర్సిటీ కేంద్రాలలో ఒక విద్యార్థి బయటకు వచ్చి ఏ విధంగా చదువుకొని ఒక సమాధానానికి ఉపయోగపడతారు? 3000, 3500, 4000 రూపాయలు చెల్లించి ఎగ్జామ్ ఫీజుకి ప్రతి ఒక్క సెమిస్టర్కి ఏ విధంగా బయటకు వచ్చి చదువుకుంటారని చెప్పి ఈరోజు విద్యార్థులకు ప్రశ్నిస్తూ ఉన్నది. అదేవిధంగా 3 సంవత్సరాలలో డిగ్రీ కంప్లీట్ కానటువంటి తరుణంలో యూనివర్సిటీ ఇంకొక 2 సంవత్సరాలు పొడిగించి వాళ్ళకి రెగ్యులర్ ఫీజుతోని వాళ్ళకి డిగ్రీ చదువుకోమని చెప్పి అవకాశం ఇస్తున్నటువంటి తరుణంలో అది కాకుండా ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ అయ్యి 3 సంవత్సరాలు కాకముందే ఇంకొక సంవత్సరం డిగ్రీ కంప్లీట్ అయ్యి 3 సంవత్సరాలు కాకముందే పెనాల్టీ ఫీజు ఒక్కొక్క పేపర్ మీద 1000 రూపాయల పెనాల్టీ ఫీజు వేస్తే ఒక విద్యార్థి ఆ పెనాల్టీ ఫీజులు కట్టి మళ్ళీ పెనాల్టీ ఫీజు కాకుండా దాంతోపాటు సపరేట్గా మళ్ళీ ఎగ్జామ్ ఫీజు కట్టుకోవాలంటే ఏ విధంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు చదువుకొని బాగుపడతారండి ఈరోజు ఏబీవీపీ ప్రశ్నిస్తూ ఉన్నది. సో ఈ యొక్క ఫీజులన్నింటినీ వెంటనే తక్కువ చేయాలి, అదేవిధంగా డేట్ని ఎక్స్టెండ్ చేయాలి. రేపటితో ఈ యొక్క డేట్ అనేది ముగిస్తూ ఉన్నది. 24 తారీఖు రోజుని ఈ యొక్క డేట్ ముగిస్తూ ఉన్నది. 24 తారీఖుని ఎక్స్టెండ్ చేయాలని చెప్పి ఏబీవీపీ కోరుతా ఉన్నది. ధన్యవాదాలు. సో చూశారు కదా, ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి అనుబంధ సంస్థల్లో కూడా విపరీతంగా ఫీజులు పెంచారు. ఖచ్చితంగా ఇది తగ్గించాలి, లేదంటే మా మీద ఆర్థిక భారం పడుతుంది. అకాడమిక్ ఇయర్లో మేము ఇంత ఫీజులు చెల్లించుకోలేకపోతున్నాము. దాదాపుగా కూడా 1,00,000 రూపాయల వరకు కూడా ఫీజులు కట్టాల్సినటువంటి పరిస్థితులు వస్తున్నాయి. మరి ఇవన్నీ కట్టాలంటే మా తల్లిదండ్రులు సంపాదించింది మా చదువులకే సరిపోతుంది. మేము పై చదువులు చదవాలంటే ఎలా చదవాలని చెప్పేసి వారు ఆవేదన చెందుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా కూడా యాజమాన్యం ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈ సమస్యలను పరిగణలోకి తీసుకొని విద్యార్థులకు తగు న్యాయం చేసే విధంగా కూడా నిర్ణయాలు చేయాలి. పెంచిన ఫీజులను సత్వరమే తగ్గించి అన్ని అనుబంధ కళాశాలలో కూడా ఒకే రకమైన ఫీజులు ఉండేలాగా కూడా చర్యలు తీసుకోవాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా కూడా విద్యార్థులకు న్యాయం చేయాలని పొలిటికో టీం కూడా కోరుకుంటుంది. ఇది ఇప్పటి వరకున్న అప్డేట్.
subscribe to the channel and download the Politicos app from the links in the description.